వివోఏల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఐకేపీ వివోఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వివోఏల సమస్యలపై 15 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలంటూ సంఘ నాయకులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. జీవో 58ని సవరించి వివోఏలకు న్యాయం చేయాలని కోరారు. గుర్తించేంత వరకు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు వివోఏల ఐక్యత జేఏసీ ఇచ్చేంత వరకు ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించాలని మే 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల ముందే సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చామంటే, అయ్యా మా 10 సమస్యలు ఉన్నాయి, మా 10 సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఏదో కొన్ని పరిష్కారం చేయండి అని 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా స్పందన లేకపోవడంతో 18వ తారీఖు కటాఫ్ డేట్ పెట్టడం జరిగింది. అక్కడ అనివార్య కారణాల వల్ల 19వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వివోఏల సమస్యల పట్ల సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వివోఏలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, కనీస వేతనం కుటుంబాన్ని పోషించుకోవడానికి 20,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు. వాళ్ళ కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు. అట్లాగే వాళ్ళకి ఏదైనా అపాయం జరిగితే, ప్రమాదం జరిగితే మరి ఇంటి పెద్ద దిక్కులు కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ 20 లక్షల రూపాయలతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ ఒక ప్రధానమైన డిమాండ్లు. సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తే వాళ్ళేమి ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళేమి పని చేయరు. ఇప్పుడైతే ఏ బుక్స్ రాస్తున్నారో, ఏ మినిట్స్ రాస్తున్నారో, ఏ వర్క్ రాస్తున్నారో 36 రికార్డు రాస్తారు. ఈ పాటికే ఐఏఎస్ చదువుకున్న అధికారి కూడా రాయనటువంటి ఆ రికార్డులను రాస్తారు. అందుకనే పని భారం ఎక్కువ ఉన్నది, ఇచ్చే జీతాలేమో తక్కువ ఉన్నాయి. ఐకేపీ వివోఏలు ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని గ్రామాలలో కానీ మరి మండలాలలో కానీ జనాల దగ్గరికి తీసుకుపోవడంలో ముఖ్య భూమిక పోషించే